డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మందడి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఇప్పుడు 60-70 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కొన్ని ఆర్గనైజేషన్స్ రన్ చేస్తున్నారండి. మీరు కూడా అందులోంచి వచ్చిన వాళ్ళే. మీరు ఒక ఆర్గనైజేషన్ కూడా నడిపిస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే స్వయంవరం అనేది ఒకటి పెడుతూ ఉంటారు. నేను కూడా కొన్ని చూశాను. మామూలుగా పెళ్లి చూపులు అంటే అప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళకి పెళ్లి చూపులు పెట్టేవాళ్ళు కదా. మరి ఆ వయసులో ఉన్న వాళ్ళకు కూడా అప్పుడు పెళ్లి చేసుకోవాలని కోరిక పుట్టినప్పుడు కూడా స్వయంవరం అనేది పెడుతున్నారు. అంటే అసలు యాక్చువల్గా అక్కడ ఏం మాట్లాడుకుంటారు? ఆ స్వయంవరం అనే కాన్సెప్ట్లో ఏంటి అసలు? స్వయంవరం అనే కాన్సెప్ట్ నేను డెవలప్ చేసిందేనండి. అంటే అంతకుముందు మామూలుగా యంగ్ పీపుల్కి స్వయంవరం అనేది అక్కడక్కడ జరిగి ఉన్నాయి, కానీ 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెద్దవాళ్ళ కోసం స్వయంవరం ఏర్పాటు చేయడం భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మా ఆర్గనైజేషనే దీన్ని స్టార్ట్ చేసింది. ఇది ఒక హైదరాబాద్లోనే కాకుండా మొత్తం భారతదేశంలో 27 రాష్ట్రాల లోపల సుమారుగా 570 ప్లేసుల లోపల ప్రతి నెల 3వ ఆదివారం నాడు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 50 ఇయర్స్ పైన పడ్డవాళ్ళు, అంటే పెద్దల స్వయంవరం అంటాం దాన్ని ప్రత్యేకంగా, 50 ఏళ్ళు పైబడి జీవితంలో ఎంత వయసు ఉన్నా సరే వాళ్ళకి తోడు కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి అటెండ్ కావచ్చు. దీని లోపల మహిళలకు ఉచితంగా మేము ప్రవేశం కల్పిస్తామండి. పురుషులకు మాత్రం 1500 రూపాయలు లైఫ్ మెంబర్షిప్. ఒకసారి జీవిత సభ్యత్వం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు రూపాయి కట్టాల్సిన అక్కర్లేదు. వాళ్ళు ఎన్నిసార్లు అయినా అటెండ్ కావచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు పరిచయం చేసుకోవాలండి. అంటే వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటారు. వాళ్ళ పేరేమిటి, వాళ్ళ ఊరేమిటి, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ హ్యాబీస్ ఏమిటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళ జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారు, వాళ్ళకున్న వాళ్ళ జీవిత భాగస్వామి చనిపోయి ఉన్నాడా, లేకపోతే విడాకులు తీసుకుంటున్నారా, లేకపోతే ఇప్పటిదాకా మ్యారేజ్ చేసుకోకుండా లేట్ మ్యారేజా, ఈ వివరాలన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని అందరూ విన్న తర్వాత, మొత్తం అందరి పరిచయాలు పూర్తయిన తర్వాత, దాంట్లో ఎవరికైనా ఆసక్తి కలిగినట్టు వాళ్ళు ఇద్దరు ఒకరి దగ్గరికి ఒకరు చెప్పుకొని నేను మీతో మాట్లాడాలనుకుంటాను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవతల వాళ్ళకి ఇష్టమైతే వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత నెంబర్లు తీసుకోవడం కానీ, అడ్రస్లు తీసుకోవడం కానీ, ఇంకా ఫర్దర్, ఎందుకంటే ఒక రోజులోనే నిర్ణయం అనేది జరగదు కాబట్టి అది కొంచెం ఇంకా ప్రొలాంగ్ కావాలి. ఒకరినొకరు తెలుసుకోవాలి, ఆలోచించుకోవాలి, అన్ని విషయాలు అన్ని పరిస్థితులు గమనించుకున్న తర్వాత ఇష్టం అనుకుంటే ముందుకెళ్ళేటైతే అలాంటి వాళ్ళకు మేము చాలా సేవలు అందిస్తాం. ఒకటి, మ్యారేజ్ చేసుకోదలుచుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఆ పెళ్లిని మేము రిజిస్టర్ మ్యారేజ్ ఫ్రీగా చేసి పెడతాం. అలాగే వాళ్ళకు ఒక లీగల్ అగ్రిమెంట్ తయారు చేస్తాం. అంటే భవిష్యత్తులో హక్కులేమిటి, బాధ్యతలేమిటి, అప్పులేమిటి, ఆస్తులేమిటి, ఒకరు పోతే ఒకరికి ఏమొస్తుంది, ఒకరు విడిపోతే ఇంకొకరికి ఏమొస్తుంది, ఇలా అన్ని విషయాలు అగ్రిమెంట్లో రాసి దాన్ని రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాం. దానివల్ల సమస్యలు చాలా తగ్గుతాయి. పిల్లలకు కూడా ఆస్తులన్నీ పోతాయి. జనరల్గా ఉండేటువంటి పిల్లలకున్న పెద్ద సమస్య ఏమిటండి అంటే, తల్లిదండ్రులు వివాహం చేసుకోవడం తప్పని అనే వాకన్నా చాలామంది ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళ భయాలు ఏమిటంటే, తండ్రి ఆస్తి తండ్రి చనిపోయిన తర్వాత మాకు వస్తుంది, ఆ ఆస్తిని కాస్త ఈవిడ ఎక్కడైనా కొట్టేస్తుందేమో, మాకు రాకుండా చేస్తుందేమో అనే భయాలతోటే 90% ఆఫ్ ది పీపుల్ అండి, 90% పిల్లలు భయపడేది తల్లిదండ్రులు ఏదో పరువు పోతుంది, వాళ్ళ పెళ్లి చేసుకుంటే పరువు పోయేది, వాళ్ళు తప్పు పని ఏం చేయడం కదా, వివాహం కదా చేసుకుంటున్నారు, ఇంకేదైనా తప్పు పని చేస్తే మిగతా వాళ్ళు భావించడానికి అవకాశం ఉంది. ఒక స్త్రీనో ఒక పురుషునో తన జీవితంలోకి ఆహ్వానించడం తప్పనే విషయం ప్రపంచం ఎక్కడ చెప్పలేదు, ఏ మత గ్రంథాలు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. కాబట్టి తప్పు కాదు. ఒకటే భయాలు ఏమిటంటే ఆస్తి భయం, డబ్బుల భయం, ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఇవి కాస్త ఆ స్త్రీకి వెళ్ళిపోతే ఆ స్త్రీకి సంబంధించిన వాళ్ళకి వెళ్ళిపోతాయేమో, మాకు రాకుండా పోతాయనే భయాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ భయాలు పక్కన పెట్టేస్తే, అంటే ఈ లీగల్ అగ్రిమెంట్ వల్ల ఏమవుతుందంటే ఆ భయాలు తగ్గుతాయి. అంటే ఆవిడకి ఇచ్చేది ఏమిటో పరిమితంగా ఉండేటువంటి దాంట్లో రాస్తారు కాబట్టి క్లియర్గా, మిగతావన్నీ వీళ్ళకే ఉంటాయని ఆశ కలిగినప్పుడు వాళ్ళు కూడా దీన్ని ప్రోత్సహించడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇలాంటి లీగల్ అగ్రిమెంట్ చేస్తాం. వాళ్ళ మధ్య ఏదైనా డిస్ప్యూట్స్ వస్తే కూర్చోబెట్టి మేము సెటిల్ చేస్తాం, ఏవి డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా. అలాగే ఈ రకమైన కొన్ని సర్వీసెస్ వాళ్ళకు మేము ఇస్తాం. అలాగే వాళ్ళు ఒకవేళ పిల్లలకి ఇట్లా ఏదైనా థ్రెటన్ చేసినా, ఇంకెవరైనా భయపెడుతున్నా లీగల్గా వాళ్ళకు రక్షణ కల్పించే ఏర్పాటు మేము చేస్తాం. ఇలాంటివన్నీ మేము కల్పిస్తాం వాళ్ళకి. ఇది డబ్బు కోసం చేసే పని కాదు, ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేసే పని కాబట్టి ఇలాంటి సర్వీస్ అన్ని మేము ఇస్తున్నాం. ఈ స్వయంవరం ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే, స్వయంగా వీళ్ళు ఎన్నుకోవడం. అంటే ఇప్పుడు దీంట్లో ఇంకా వీళ్ళ పిల్లల ప్రమేయం కానీ, లేకపోతే వీళ్ళ తల్లిదండ్రుల ప్రమేయం కానీ ఏమి ఉండదు. వీళ్ళే పెద్దవాళ్ళు అయిపోయారు. వీళ్ళు ఇప్పుడు వీళ్ళ మనస్ఫూర్తిగా అవతల వాళ్ళని వీరు ఎన్నుకుంటారు. అంటే పురుషులు కానీ స్త్రీ కానీ ఇతరులను ఎన్నుకునే అవకాశం ఉంది కాబట్టి స్వయం వరం అని చెప్పి మేము ప్రత్యేకంగా దాని పేరు పెట్టడం జరిగింది. ఇది మేము చేస్తున్న పని. సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఈ నవ్ డేస్ ఏంటంటే యంగ్స్టర్స్కే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. మరి ఆ వయసులో వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా అంటే, మాకు తోడు కావాలి, మేము పెళ్లి చేసుకోవాలి, నాకు భార్య కావాలి, నాకు భర్త కావాలి, నాకు మంచి ఆస్తి ఉంది అని అంటున్నారు. ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే మేము చెప్పేది ఏమిటంటే, సహజంగా అసలు 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత
నీ జీవితంలోకి ఇంకొక భాగస్వామి రావడం అనేది చాలా గొప్ప విషయం అది. ఉమ్. ఇక్కడ కూడా మళ్ళీ నాకు కులం కావాలి, మతం కావాలి, లేదా జాతకాలు కలవాలి, లేకపోతే ఇలాంటివన్నీ రకరకాలు పెట్టుకోవడం, నా భార్య లాంటిది భార్య రావాలి, నా భర్త లాంటి భర్తే రావాలని కోరుకుంటే ఇది సాధ్యమయ్యే పనులు చాలా వరకు కావు. కావు. కాబట్టి వాటి పక్కన పడేసేయండి. కాస్త మీకు పరిచయం లోపల మంచి అనిపించి ఈ మనిషి జీవితంలో నాకు ఇబ్బంది కలిగించదు, నాతో పాటు జీవితాంతం ఉంటుందనేటువంటి భావన మీకు కలిగితే మీరు జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు ప్రయత్నించండి. మీరు కోరుకునే కోరికలన్నీ ఇక్కడ పెడితే మీ జీవితాంతం ఇంకా జరగదు. అవును. అంటే మీరు ఊరికనే అట్లా కళ్ళు గంటూ కూర్చోవాల్సిందే తప్ప కళలు నిజమయ్యే అవకాశాలు లేవు. అవును. కానీ జీవితంలో కళలు నిజం చేసుకోవాలంటే వాస్తవంలో బతకాలి. మనం ఊహల్లో బతికి మనిషి లాభం లేదు, వాస్తవంలో బతకాలి. వాస్తవంగా ఉన్న వాళ్ళలో ది బెస్ట్ ఎవరు అనుకుంటారో మీకు నచ్చి అవతల వాళ్ళు కూడా నచ్చి మీరు ముందుకు వెళ్ళగలిగితే సంతోషంగా ఉంటుందనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. తప్పులు పక్కన పెట్టండి. మనిషికి ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, చాలా ఉంటాయి. మనిషి చనిపోయేదాకా కోరికలు ఉంటూనే ఉంటాయి. కోరికలు నెరవేరడానికి మార్గం ఉందా లేదని కూడా ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఏది కరెక్ట్గా అవుతుందనే నాలుగా వాస్తవికంగా మనం జీవించగలిగి రియాలిటీలో మనం ముందుకు వెళ్ళగలిగితే తప్పనిసరిగా జీవిత భాగస్వామి దొరికే అవకాశం ఉంటుంది. జీవితంలో తను కొంత ఆనందాన్ని, సంతోషాన్ని పొందగలిగే అవకాశం ఉంటుంది. ఈ కేటగిరీలో చూసుకుంటారండి, జెంట్స్ కొంచెం పర్వాలేదు, వాళ్ళు బయటికి వెళ్తారు, మాట్లాడతారు, అంటే భార్య చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడతారు. అదే మహిళలు ఉంటారు చూసారా, భర్త చనిపోయి వాళ్ళు మాత్రం బయటికి రాలేరు. కొంచెం పిల్లలు వాళ్ళని నిర్బంధించడమో, బయటికి వెళ్లకుండా, అంటే ఆమెకు అలాంటి ఫీలింగ్స్ ఉన్నా కూడా షేర్ చేసుకోలేదు. ఇక్కడ చూసుకుంటే జెంట్స్ ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ ఉంటారు, ఉమెన్స్ మాత్రం కొంచెం బలహీనంగానే ఉంటారంటే ఏం చెప్తారు మీరు? బలహీనం అని కాదు, కానీ ముఖ్యంగా సమాజం యొక్క భయానికి కొంతమంది వెనకంజ వేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మేము కూడా చూస్తుంటాం కదా, 25% 30% వరకు లేడీస్ వస్తారు. 100% అక్కడ 100 మంది వస్తే ఇక్కడ 30 మంది 25 మంది వస్తారు. ఇది రేషియో మాకు ఎక్కువగా కనపడేటువంటిది. అంటే వీళ్ళు నలుగురు ఉంటే వాళ్ళు ఒకరు ఉంటారు, అట్లా ముందుకు వస్తారు. ఇప్పుడు పెరుగుతున్నారు. అసలు మేము స్టార్టింగ్లో పెట్టినప్పుడు 100 మంది వీళ్ళు ఉంటే 5 వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ సంఖ్య ఇప్పుడు 25 నుంచి 30 దాకా వచ్చింది. అంటే ఈ 8 ఏళ్లలో 8 years అయింది స్టార్ట్ చేసి. 8 yearsలో మేము చూసినటువంటి మార్పు. వీళ్ళు కూడా పెరిగారు. 1/4కు వచ్చారు వీళ్ళు. 1/4 నుంచి 1/3కు ప్రవేశం దగ్గరగా ఉన్నారు. ఇంకా కొన్నాళ్ళు పోతే 1/3 అవుతుంది. ఆ తర్వాత 50-50 అయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళు 100 ఉంటే వీళ్ళు 50 మెంబర్స్ అయ్యేటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. రోజు రోజుకి బలం పెరుగుతుంది. ముఖ్యంగా పరిస్థితులు, వాళ్ళ చుట్టూ ఉండే పిల్లలు ఆదరించకపోవడం, పిల్లలు దూరం చేయడం, కోడలు వచ్చిన తర్వాత కొడుకు కూడా సరిగ్గా చూడకపోవడం, లేదా ఇంట్లో బాధలు పెట్టడం, రకరకాలుగా ఇండైరెక్ట్గా తిట్టడం, కొంతమంది కొట్టే వాళ్ళు ఉన్నారు, కొందరు హింస పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు పెద్దవాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడం మొదలు పెడితే అసలు ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలని చెప్పొచ్చండి. అన్ని కథలు, కొన్ని లక్షల కథలు నేను విన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. కథలు వినడమే కాదు, ప్రత్యేకంగా చూశాం కాబట్టి. దెబ్బలు తగిలిన తర్వాత మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇలా కొట్టాడు, నా రాత్రి మమ్మల్ని ఇట్లా హింస పెట్టారు, కోడలు ఈ కర్ర తీసుకుని కొట్టింది, ఈ బండ తీసుకుని కొట్టింది, ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో అక్కడ జీవించేదానికన్నా ఇంకెవరో ఒకరు ఆశ్రమం లోపల జీవితాంతం ఒక మంచి నీడలో బతకాలని కోరుకోవడంలో చాలా మంది ముందుకు వస్తున్నారు. అంటే వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇవాళ ఉన్న యంగ్ జనరేషన్ తన తల్లిదండ్రులు, తన పెద్దవాళ్ళ యొక్క వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఆనందంగా సంతోషంగా ఎలా ఉంచాలనేటువంటి దానికన్నా బాధ్యతను విస్మరించి తమ సంతోషాలు, తమ సుఖాల కోసం తన జీవితంలో వచ్చిన భాగస్వామి ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, స్వయంగా తన తల్లిని కొడుతున్నా, తన తండ్రిని హింస పెడుతున్నా, భోజనం పెట్టకపోయినా, ఆరోగ్యం చూపించకపోయినా, ఎన్ని బాధలు పెడుతున్నా కూడా చూస్తూ ఒక రాయిలాగా, ఒక గోడలాగా నిలబడేటువంటి ఆ పిల్లల్ని చూసినప్పుడు అసహించుకొని తల్లిదండ్రులు ఇంకెవరు ఉంటారండి? అలాంటప్పుడు ఇంకొక మార్గం చూసుకోకుండా ఏం చేస్తారు? కాబట్టి ఇలా జరుగుతుందంటే కారణం ఏమిటంటే, సంతానం తమ యొక్క బాధ్యతల్ని విస్మరించి, తమను పెంచి పెద్ద చేసి గొప్పవాళ్ళని తయారు చేసిన తల్లిదండ్రులని విస్మరించిన రోజుల్లో ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయండి. అందులోంచే ఈ భావాలు వస్తున్నాయి, అందులోంచే ఈ ఆలోచనలు వస్తున్నాయి. దీనికి కారణం యువతరం అని నేను 100% మీకు చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ.